సో మనకు ఆంధ్ర ఎట్లా ఫామ్ అయిందో తెలుసు. యూనో లెటెస్ట్ రివైజ్ ద క్విక్ సమరీ ఆఫ్ హౌ ఆంధ్ర ఈస్ ఫార్మ్డ్. సో 1985లో ఎస్కే దార్ కమిషన్ వేస్తారు. అండ్ వీళ్ళలో ఎస్కే దార్, నరైన్ లాల్, పన్నాలాల్ వీళ్ళు ముగ్గురు మెంబర్స్. అండ్ వీళ్ళు లింగ్విస్టిక్ స్టేట్స్ వద్దు అంటారు. సో వీళ్ళు డిసెంబర్లో ఇస్తారు, 1948 డిసెంబర్లో రిపోర్ట్ ఇస్తారు. సేమ్ అదే డిసెంబర్ 1948లో జేవీపీ కమిటీ వేస్తారు టు రివ్యూ ద ధార్ కమిషన్. సో జేవీపీ కమిటీ ఏం చెప్తారు, సో ఓకే లింగ్విస్టిక్ స్టేట్స్ ఇప్పుడైతే వద్దు, పోస్ట్పోన్ చేద్దాం, బట్ ఆంధ్రాని మాత్రం ఎగ్జామ్ట్ చేయొచ్చు అంటారు. కానీ ఇంకా ఎటువంటి పని అయితే ఏం చేయరు దానికి సంబంధించి. సో 1944 ఏప్రిల్ ఇస్తారు అనుకుంటా. సో తర్వాత స్వామి సీతారామన్ దీక్ష చేస్తాడు, ఆయనని వినోబా భావే ఆపుతాడు. తర్వాత అక్టోబర్ 1952లో పొట్టి శ్రీరాములు దీక్ష చేస్తారు. ఆయన దీక్ష చేసిన ఇల్లు బులుస సాంబామూర్తి హౌస్. ఓకే, అప్పుడు డిసెంబర్ 15కి పొట్టి శ్రీరాములు చచ్చిపోతాడు. సో డిసెంబర్ 19కి జవహర్లాల్ నెహ్రూ అనౌన్స్ చేస్తాడు, మేము సో ఇట్లా పెట్టాలనుకుంటున్నాం, ఆంధ్ర స్టేట్ ఇవ్వాలనుకుంటున్నాం మనం. సో దానివల్ల ఎటువంటి మనం ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ చేయడానికి 1953లో వాంచో కమిటీ వేస్తారు. అంటే వాంచో కమిటీ ఆంధ్ర ఫార్మేషన్ కోసం వేస్తారు. వాంచో కమిటీ ఇది జనవరిలో ఇస్తారు. ఇది జనవరి నుంచి మళ్ళీ జనవరి 6కి వాంచో కమిటీ వేస్తారు 1953. ఫిబ్రవరిలో ఇది రిపోర్ట్ ఇస్తారు ఫిబ్రవరి 7కి. అట్లా అక్టోబర్ 1 1953 ఆంధ్ర ఫామ్ అవుతుంది. అండ్ శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలుని క్యాపిటల్ లాగా ఇస్తారు. సో శ్రీబాగ్ ఒడంబడిక 1937 అంటే ఏంటిదంటే ఒక దాంట్లో క్యాపిటల్ ఉంటుంది, ఇంకొక దాంట్లో ఇంకా హైకోర్టు ఇది ఉంటుందని పెడతారు. సో అయిపోయింది, ఇక్కడికి ఆంధ్ర అయిపోయింది. సో ఇప్పుడు వాట్ ఈస్ ద సిచ్యువేషన్? దెర్ ఇస్ ఆంధ్ర స్టేట్, దెర్ ఇస్ హైదరాబాద్ స్టేట్. ఓకే, ఈ ఆంధ్రాలో నేను 1953 సినారియో గురించి మాట్లాడుతున్నాను. అండ్ ఈ ఆంధ్రాలో లైక్ ఓన్లీ తెలుగు స్పీకింగ్, హైదరాబాద్లో మాత్రం డిఫరెంట్ ఉన్నారు. తెలుగు, మరాఠా, మల్టీలింగ్వల్ స్టేట్, మరాఠా, కన్నడ ప్లేసెస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఆంధ్ర వాళ్ళు ఏం స్టార్ట్ చేసిండ్రు, విశాలాంధ్ర అని నినాదం స్టార్ట్ చేసిండ్రు. అంటే ఏంటిది, ఈ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ మొత్తం కలిపి ఒకటే ఆంధ్రప్రదేశ్ లాగా ఫామ్ చేయాలి అనడం స్టార్ట్ చేసిండ్రు. అక్కడ నుంచి విశాలాంధ్ర అనే భావన పుట్టింది. సో కానీ ద మెయిన్ రీజన్ ఏంటిది, దాని వెనుక ద మోటివేటెడ్ రీజన్ వాస్ ఆంధ్రాకి అప్పుడు ఎట్లుందంటే ఆంధ్ర పరిస్థితి అసలు వన్స్ ఆంధ్ర ఫామ్ అయిన తర్వాత అసలు వాళ్ళకి ఆఫీసెస్ కూడా లేవు, గవర్నమెంట్ ఆఫీసెస్ లేకుంటే ఇట్లా టెంట్లు కూడా కాదు అవి, ఇట్లా డేరాలు, ఇట్లా ఇప్పుడు చిన్న రోడ్ పక్కన కొందరు మెడిసిన్ షాపులు ఇట్లా డేరాలు వేసుకొని అమ్ముతారు. సేమ్ ఆ పరిస్థితి ఉంటే ఆంధ్రలో ఏబిసిడి డేరాలు అనేసి, ఏలో ఆఫీసర్స్, బిలో ఇంకా కింది స్థాయి వాళ్ళు, సిలకు కింది స్థాయిలు అట్లా ఉండే. ఇప్పుడు తెలంగాణ వాస్ ఇట్లా అప్పటికి హైదరాబాద్ స్టేట్ వాస్ సర్ప్లస్ స్టేట్స్, చాలా తక్కువ స్టేట్స్ సర్ప్లస్లో ఉండేవి. అంటే మనకు కావాల్సిన డబ్బు కంటే ఎక్కువ డబ్బు ఉండేది. అండ్ మన దగ్గర ఉన్న సోర్సెస్, మన దగ్గర 79% మన దగ్గర గోదావరి క్యాచ్మెంట్ ఉంటుంది, మనకి 69% కృష్ణా క్యాచ్మెంట్ ఉంటుంది. సో ఇట్లాంటి న్యాచురల్ సోర్సెస్, మోర్ ఇంపార్టెంట్ కోల్, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని దే స్టార్టెడ్ విశాలాంధ్ర కాన్సెప్ట్. ఫస్ట్ కమ్యూనిస్టులు ఇచ్చింది విశాలాంధ్ర, 1 లాంగ్వేజ్ 1 స్టేట్ అని. సో కమ్యూనిస్ట్ వాళ్ళది కంప్లీట్లీ లైక్ పొలిటికల్ ఎజెండా టు గెట్ ఇన్ టు ద పవర్. కమ్యూనిస్టులు 1 లాంగ్వేజ్ 1 స్టేట్ 1 రేస్ ఈ స్లోగన్ ఇస్తారు. అండ్ ఫస్ట్ టైం ఈ విశాలాంధ్ర అనే భావన తెచ్చిన పర్సన్ ఎవరంటే పుచ్చలపల్లి సుందరయ్య. సో పుచ్చలపల్లి సుందరయ్య ఫస్ట్ టైం విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని ఆయన బుక్ రాస్తాడు. ఆయన ఇప్పుడు కొండ వెంకటప్ప అంటే ఇప్పుడు మ్యాప్ ఇస్తారు విశాలాంధ్రకి. అండ్ ఇట్లా ఇదంతా ఈ లాబింగ్ ఏదైతే జరిగిందో విశాలాంధ్రకి, అంటే నీకు తెలంగాణ హైదరాబాద్లో ఉన్న తెలుగు, మరాఠా, కన్నడ, ఉర్దూ అండ్ ఆంధ్రాలో ఉన్న తెలుగు, ఇవి రెండు కలిపి విశాలాంధ్ర కావాలనే లాబింగ్ ఏదైతే జరిగిందో
ఆ లాబింగ్ అంతా రావి నారాయణ రెడ్డి నా జీవన పదంలో అనే బుక్లో రాసిండ్రు. ఎట్లయితే లాబింగ్ జరిగిందో, అసలు ఏమేం చేసిండ్రు, ఎట్లా ఎట్లా వాళ్ళు నమ్మించిండ్రు, ఇవన్నీ నా జీవన పదంలో అనే బుక్లో ఉంటుంది. అండ్ 1949లో ఈ విశాలాంధ్ర మహాసభస్కి అయ్యదేవర కాళేశ్వరరావు అనేటైనా కాల్ చేసిండు. సో మనం ఇట్లా సభలు పెట్టి విశాలాంధ్ర అనే భావాన్ని మనం తీసుకొని పోదామని. ఓకే, సో అట్లా ఫస్ట్ విశాలాంధ్ర మీటింగ్ ఎక్కడ జరిగింది? 1950లో వరంగల్లో జరిగింది ఫస్ట్ విశాలాంధ్ర మీటింగ్. అండ్ ఇట్ వాస్ దెన్ చైర్డ్ బై హయగ్రీవచారి. సో హయగ్రీవచారి వాస్ ద చైర్మన్ ఆఫ్ దట్ కమిటీ ఆఫ్ దట్ మీటింగ్. అండ్ వాళ్ళు తీర్మానం తీసుకుంటారు విశాలాంధ్ర ఫామ్ చేయాలి విత్ హైదరాబాద్ as క్యాపిటల్ అని. అండ్ వాళ్ళు ఇంకో టార్గెట్ కూడా హైదరాబాద్ అప్పుడు ఫుల్ వెల్తీ. అసలు ఇప్పుడైనా విజయవాడ, విశాఖపట్నం 2-3 సిటీస్ ఉన్నాయి, కానీ అట్లీస్ట్ అప్పుడైతే అసలు లైక్ కంప్లీట్లీ జీరో. అండ్ స్వామి రామానంద విశాలాంధ్ర స్లోగన్స్ ఇచ్చిండు. అండ్ టంగుటూరి ప్రకాశం పంతులు ఇన్వైటెడ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. టంగుటూరి ప్రకాశం స్లోగన్స్ ఇస్తారు ఇట్లా, విశాలాంధ్ర ఈజ్ అవర్ బర్త్ రైట్ అని. సో టంగుటూరి ఇన్వైటెడ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ని యానివర్సరీ సెలబ్రేషన్స్కి ఇన్వైట్ చేస్తారు. సో అట్లా ఫస్ట్ విశాలాంధ్ర మీటింగ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ విశాలాంధ్ర మీటింగ్ 1954లో హైదరాబాద్లో జరుగుతుంది. సెకండ్ విశాలాంధ్ర మీటింగ్ ఇట్ వాస్ చైర్డ్ బై శ్రీశ్రీ. ఓకే, దీనికి మన తెలంగాణలో చాలా ఉంటుంది సెటప్. ఓకే, ఎట్లా అంటే ఇప్పుడు దీనికి ఇన్విటేషన్ దానికి ప్రెసిడెంట్ ఎవరు? బద్దం నారాయణ. దీని సెక్రటరీ ఎవరు? రావి నారాయణ రెడ్డి. ఇంతకుముందే రాసిండ్రు నా జీవన పదంలో లాబింగ్ గురించి అని. మరి ఈయన ఏ లాబింగ్ చేస్తే ఒప్పుకున్నాడు విశాలాంధ్ర మీటింగ్కి? నెక్స్ట్ తెలంగాణ నుంచి పాంప్లెట్స్ కూడా వంచిండ్రు, దేవులపల్లి రామానుజరావు అనేటైనా. సో అట్లా సెంటర్లో మనకైనా కొంచెం సపోర్ట్ ఉండే సిఆర్ చారి నుంచి సపోర్ట్ ఉండే. అండ్ ఎస్కే పాటిల్ ముంబై పీసీసీ ప్రెసిడెంట్, ఆయన నుంచి సపోర్ట్ ఉండే సపరేట్ తెలంగాణ, సో హైదరాబాద్ని సపరేట్ పెట్టాలి అని. అండ్ ఎన్జీ రంగా సపరేట్ తెలంగాణ. అండ్ నరసింహారావు, వీరయ్య. సో నరసింహ, వీరయ్య, రంగా, ఈ ముగ్గురు దేవర్ అగేన్స్ట్ ద యూనిఫికేషన్. నెక్స్ట్ అసలు ఎందుకు విశాలాంధ్ర? ఇంతకుముందు అయిపోయిన అసలు ఎందుకు విశాలాంధ్ర అని. డేరా నగర్ వాళ్ళకి క్యాపిటల్లో మొత్తం టెంట్స్ వేసుకున్నారు, అది వాళ్ళ పరిస్థితి. అండ్ వాళ్ళు ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లుందంటే, జస్ట్ ఒక హెడ్లైన్ చెప్తా ఆంధ్రపత్రిక నుంచి. సో ఆంధ్రపత్రిక ఏమని రాసిందంటే, నందికొండ తుంగభద్రకి అప్పర్ కెనాల్ అంటే ఒక చిన్న కెనాల్, నందికొండకి తుంగభద్రకి ఒక చిన్న అప్పర్ కెనాల్ ఆంధ్రప్రదేశ్ కట్టలేని పొజిషన్లో ఉందని ఆంధ్రపత్రిక అంది. సో తెలుగు సెంటిమెంట్ అన్నారు. సో అందరం తెలుగు వాళ్ళం కదా, మనం తెలుగు వాళ్ళం అందరం ఒకటి దగ్గర ఉండాలన్నారు. కానీ ఇప్పుడు తెలుగు ప్రాంతాలైన బళ్ళారిని, తెలుగు ప్రాంతమైన కొల్లారిని కర్ణాటకలో కలిపినప్పుడు తెలుగు సెంటిమెంట్ గుర్తు రాలేదు. అండ్ గంజంని బరంపురం, మనం బరంపురం అంటారు. అప్పట్లో ఒరిస్సాలో ఈ ఈ సామెత ఎందుకు పుట్టిందంటే మనం బరంపురం అని. బరంపురంలో ఒకరు చూసి అందరు తెలుగు వాళ్ళు ఇట్లా టచ్ అవుతారు అన్నమాట. మీది తెలుగే మాది తెలుగు అని అట్లా మనం బరంపురం అనేది పుట్టింది. అంటే ఇది ఒడిస్సాలో కలిపిండ్రు. అండ్ అప్పుడు కూడా తెలుగు సెంటిమెంట్ అనేది రాలు, కానీ ఓన్లీ తెలంగాణ విషయాలందరికీ మాత్రమే తెలుగు సెంటిమెంట్ వచ్చింది. అండ్ ఇనీషియల్లీ సెంట్రల్ గవర్నమెంట్ యాటిట్యూడ్ ఎట్లుంటాయి ఒకసారి అయ్యదేవర బెంగళూరులో అయ్యదేవర ఇట్లా బెంగళూరులో నెహ్రూని ఇట్లా విశాలాంధ్ర గురించి అంటే, బెంగళూరు ఏఐసిసి మీట్లో నెహ్రూ కోప్పడతాడు ఇట్లా, డోంట్ లూజ్ టాక్ చేయకు, అసలు వాట్ ఈస్ విశాలాంధ్ర, సపరేట్ హైదరాబాద్ ఉండని లూజ్ టాక్ అని కొట్టిపారేస్తాడు. ఓకే, then we'll see how the lobbying happened. సో ఫస్ట్ ఒక సీఎం మీట్ అనేది జరుగుతుంది ఢిల్లీలో 22 అక్టోబర్ 1955 రోజు. ఒక రహస్య మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఏం చెప్తారేమో తెలియదు, కానీ
అప్పటిదాకా బీఆర్కే బూరుగుల రామకృష్ణారావు సపరేట్ రన్ అయినా ఆ మీటింగ్ అయ్యేసరికి చలో యాజ్ యాప్ యూనిఫికేషన్ చేయండి అంటాడు. సో ఆ మీటింగ్ ఎవరెవరు అటెండ్ అవుతాడు? బెజవాడ గోపాల్ రెడ్డి అండ్ బూరుగుల రామకృష్ణ. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏమని చెప్తారు? ఇమీడియట్ యూనిఫికేషన్ కావాలంటాడు. కానీ దీని మీటింగ్ ముందు బీఆర్కే వాజ్ ఇనిషియల్ ఇన్ సపోర్ట్ ఆఫ్ తెలంగాణ. బట్ ఎప్పుడైతే గోవింద్ వల్ల పంత్ని కలిసిండో ఆ పంత్ మరి ఏమని చెప్పిండో కానీ ఆయన ఒప్పుకుంటాడు. సో మోస్ట్లీ సీఎం ఆశించే ఉంటారు. సో ఇది ఎవరు చెప్తారు? రంగారెడ్డి చెప్తాడు. రంగారెడ్డి ఏమంటాడు? పంత్ ఈయన మైండ్ చేంజ్ చేసిండు బూరుగుల రామకృష్ణ అని రంగారెడ్డి అంటాడు. సో ఇంతకుముందు బీఆర్కి ఈవెన్ రోట్ ఏ లెటర్ టు దేబర్, యూనిఫికేషన్ వద్దని ఒక లెటర్ కూడా రాస్తారు దేబర్కి. బట్ స్టిల్ ఈ మీటింగ్ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ ఇది. సీఎంస్ మీట్ ఢిల్లీ, లాబింగ్లో ఫస్ట్ స్టెప్. సో అయిపోయింది ఇద్దరు. ఈయన సో అట్లా లెటర్ బీఆర్కి ఈవెన్ ఒక లెటర్ కూడా రాస్తాడు. కానీ బీఆర్కిని రంగారెడ్డి పంత్ మార్చిందని రంగారెడ్డి అంటాడు. ఓకే, సో అక్కడ చిన్న ఏం చేయరు వాళ్ళు. ఇప్పుడు సరే నేను చెప్తాను నెక్స్ట్ అది. సో ఇప్పుడు బెజవాడ గోపాల్ రెడ్డి ఒప్పుకున్నాడు, అంటే ఆంధ్ర ఒప్పుకున్నది. బూరుగులో ఒప్పుకున్నారు, అంటే తెలంగాణ ఒప్పుకున్నది. సో నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? టు ఇంట్రడ్యూస్ రిజల్యూషన్ ఇన్ స్టేట్ అసెంబ్లీ. సో ఆంధ్ర స్టేట్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ఫామ్ కాడే ఎగ్జాక్ట్ 1 year ముందు, అంటే 5th November, 1st Novemberకి ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవుతుంది. 5th November 1955 రోజు బెజవాడ గోపాల్ రెడ్డి రిజల్యూషన్ పాస్ చేస్తాడు. సో ఏమని పాస్ చేస్తాడు? సో ఇట్లా యూనిఫికేషన్ అనుకుంటున్న విషయాలు అందరూ అంటే యునానిమస్గా అది అందరూ ఒప్పుకుంటారు, అందరు ఎమ్మెల్యేస్. ఆయన ఏం చెప్తారు? రిజర్వేషన్ ఇస్తాం మేము తెలంగాణ వాళ్ళకి, ప్రొటెక్టివ్ మెజర్స్ ఇస్తాం తెలంగాణ వాళ్ళకి అని చెప్తారు ఆయన. సో నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఆంధ్రాలో అయింది, ఇప్పుడు తెలంగాణలో పాస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎవరు పాస్ చేస్తారు? అది బూరుగుల రామకృష్ణ పాస్ చేస్తాడు. ఇప్పుడు దీని తర్వాత 20 daysకి పాస్ చేస్తాడు 1955లో. సో 147 members ఓటేస్తే 174 MLAస్కి 103 విశాలాంధ్రకు ఓటేస్తారు, 29 తెలంగాణకు ఓటేస్తారు, అండ్ 15 డిసైడెడ్ టు స్టే న్యూట్రల్. అండ్ ఈ 103 విశాలాంధ్రకు ఓటేసిన వాళ్ళలో 60% వర్ ఫ్రమ్ తెలంగాణ, 59% తెలంగాణ వాళ్ళు, అంటే తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు. సో అట్లా ఇది కూడా పాస్ అవుతుంది. ఇప్పుడు ఆంధ్రాలో పాస్ అయింది, తెలంగాణలో కూడా పాస్ అయింది. కానీ నెక్స్ట్ ఆంధ్రాలో సీఎం చేంజ్ అవుతారు. సో ఆంధ్రాలో మళ్ళీ నీలం సంజీవ్ రెడ్డి రిజల్యూషన్ పాస్ చేస్తాడు. సో అప్పుడైనా 1/3 జాబ్స్ తెలంగాణకి ఇస్తామని అని ఇక్కడ కూడా యునానిమస్గా పాస్ అవుతుంది. సో ఇప్పుడు తెలంగాణలో పాస్ అయింది, ఆంధ్రాలో పాస్ అయింది, ఇంకా ఏం ప్రాబ్లం లేదు కదా ఇంకా వాళ్ళకని. ఇక పండిత్ నెహ్రూ వీళ్ళందరూ ఇంకా ఒక యూనిఫికేషన్కి ఒక కమిటీ చేసుకుంటారు అంటారు యుఎన్ దేబర్ కమిటీ అంటారు దీన్ని. యుఎన్ దేబర్ ఇస్ ద ప్రెసిడెంట్. అండ్ పండిత్ నెహ్రూ, గోవింద్ వల్లభ్ పంత్, మౌలానా ఆజాద్. సో మౌలానా ఆజాద్ ఇనిషియల్గా ఈ నిజాం స్టేట్ని విడగొట్టడం ఇష్టం లేదు. సో ఆజాద్ ఇనిషియల్లీ అపోజ్ చేస్తాడు, కానీ నెహ్రూ ఒప్పిస్తాడు, ఏం కాదు అని ఎట్లా ఒప్పిస్తాడు. సో చెన్నారెడ్డిని నెహ్రూ కన్విన్స్ చేస్తాడు. ఎట్లా కన్విన్స్ చేస్తాడు? ఇంతకుముందు చెప్పినది. ఇప్పుడు పంత్ ఏం చేస్తాడు? బీఆర్కేని ఒక సపరేట్ రూమ్కి పిలిచి నువ్వే సీఎం అంటాడు. నెహ్రూ ఏం చేస్తాడు? చెన్నారెడ్డిని సపరేట్ రూమ్కి పిలిచి నువ్వే సీఎం అంటాడు. రంగారెడ్డి ఆల్రెడీ సీఎం చేస్తున్నాడు. సో ఇదే జరుగుతుంది, లాబింగ్ అంటే ఇదే. సో దీని దంద గురించే రావినారాయణ రెడ్డి నా జీవన పదంలో బుక్లో చెప్తాడు. ఓకే, అండ్ అదర్ విశాలాంధ్ర సపోర్టర్స్. సో అదర్ విశాలాంధ్ర సపోర్టర్స్ కమ్యూనిస్టులు ఎందుకు సపోర్ట్, కిసాన్ సభ కమ్యూనిస్ట్ ఎందుకు సపోర్ట్ చేసినంటే కాంగ్రెస్కి తెలంగాణలో కంపారిటివ్లీ తక్కువ సీట్స్ వస్తాయి కాంగ్రెస్కి. సో కమ్యూనిస్టులు ఏమనుకుంటారు? తెలంగాణ కలిసిన కాంగ్రెస్ కాడ ఎట్లా తక్కువ సీట్లు వస్తాయి. ఇప్పుడు మేము తెలంగాణలో కొంచెం స్ట్రాంగ్ ఉన్నాం, ఇప్పుడు మా రెండు ప్రాంతాలు కలిస్తే కమ్యూనిస్టులు ఏలొచ్చు అని వాళ్ళు అనుకుంటారు. సో భారత్ సేవక్ సమాజ్ నిజామాబాద్ సభలో ఎట్లాగో ఒప్పుకున్నారు కదా, ఆంధ్ర ఒప్పుకుని తెలంగాణ ఒప్పుకుంది. సో నెహ్రూ అనౌన్స్ చేస్తాడు,
మార్చ్ 1956లో నెహ్రూ ఏం చెప్తారంటే, ఒక ఇన్నోసెంట్ అమ్మాయిని అంటే తెలంగాణని ఒక ఆంధ్ర మిస్షీఫ్ అబ్బాయికి ఆంధ్రాకి ఇచ్చి పెళ్ళి చేస్తున్నాం. సో సేమ్ మీరు ఒక మంచి భార్యాభర్తలా కలిసి ఉండండి. ఇఫ్ నాట్ పాసిబుల్, దాట్స్ నాట్ పాసిబుల్, సేమ్ భార్యాభర్తలాగా ప్రశాంతంగా విడిపోండి అని చెప్తాడు. సో అట్లా 1 నవంబర్ 1956 రోజు ఏపీ అనేది ఫామ్ అవుతుంది. సో విశాలాంధ్ర ఏపీ అనేది 1956 రోజు ఇట్లా ఫామ్ అవుతుంది. ఓకే.